ఇక సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మున్సిపల్ ఆర్&బి అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే తన లక్ష్యమని జగ్గారెడ్డి అన్నారు. దసరా తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉందని 15 కోట్లు నిధులు తెచ్చి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఇక భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీ కన్సల్టెంట్ అంటే మీరు నార్మ్స్ అనేది కాదు, ఇక అది సఫిషియెంట్. ఇది నార్మ్స్ వేరు, సఫిషియెంట్ వేరు. మీకు అర్థమైంది కదా. మీరు సఫిషియెంట్ లెక్కలో ఉండి అవసరం అన్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడతా, ముఖ్యమంత్రి గారు చెప్తా. అల్టిమేట్ సీఎంఏ కదా డైరెక్షన్ డిసిజన్ అంతా. మీరు అడ్జస్ట్మెంట్ మైండ్ తోటి ఎవరు కూడా అధికారులు పనిచేయకండి. ఇప్పటికి ఇది చేస్తే చాలు కదా, ఒక ₹1 వస్తే మేము అడ్జస్ట్ చేస్తాం సార్, అట్లా వద్దు. 10 కోట్లు అవసరం ఉంటే 10 కోట్లు ఇంక్లూడ్ చేయండి, మీరు కోడ్ చేయండి. మీరు దాని మీద నేను తిప్పల పడతాం సీఎం గారితో. కానీ మీరేదో అవుతుందో కాదో వస్తాయో రావో అనే లైన్లో మీరు పోవద్దు. అధికారులు కన్సల్టెంట్ క్లియర్గా చెప్తున్నా, ఎక్కడ కూడా చిన్న థియేటర్ రాదు. ఈరోజు ఈ మీటింగ్ జిల్లా పరిషత్లో 2 మున్సిపాలిటీ సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి భవిష్యత్తులో 50 ఏళ్ళు మళ్ళీ కొత్త ప్రపోజల్ అవసరం లేని యొక్క నాణ్యత కూడుకున్న ఫిల్టర్తో కూడుకున్న డిజైన్ చేయాలనేది నా లైన్ క్లియర్ కట్.